హైదరాబాద్ లో పబ్లు ఎంత గబ్బో మరోసారి తేలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లోని ఆలివ్ బిస్ట్రో పబ్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదక ద్రవ్యాలతో దమ్మారో దమ్మ జరుగుతోందంటూ పకడ్బందీ సమాచారం రావడంతో ఆలివ్ బిస్ట్రో పబ్ పై పోలీసులు రైడ్ చేశారు. 20 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ గా తేలింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మాదక ద్రవ్యాలపై కొరడా ఝులిపిస్తున్నా కూడా ఇంకా అక్కడక్కడ ఘటనలు ఆగడం లేదు. హైదరాబాద్లో పబ్లు ఎంత గబ్బో ఇంకోసారి తేలినట్టయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లోని ఆలివ్ బిస్ట్రో పబ్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదక ద్రవ్యాలతో దమ్మారో దమ్ జరుగుతోందంటూ పకడ్బందీగా పోలీసులకు సమాచారం రావడంతో ఆలివ్ బిస్ట్రో పబ్ పై పోలీసులు రైడ్ చేశారు. అయితే 20 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ గా తేలింది. ఆలివ్ బిస్ట్రో పబ్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఆలివ్ బిస్ట్రోలో 20 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ గా తేలింది. అసలు పోలీసుల తనిఖీలో ఏ విషయాలు బయటపడ్డాయి? హైదరాబాద్ ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు నార్కోటిక్ బ్యూరో పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఇటు పబ్బుల పైన కూడా ఫోకస్ పెంచారు. నిన్న రాత్రి ఎవ్రీ వీకెండ్స్ లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న పబ్స్ పైన రైడ్స్ చేస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి ఆలివ్ బిస్ట్రో పబ్ లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 22 మందికి టెస్ట్ చేయగా అందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా గుర్తించారు. ఇన్స్టాంట్ టెస్ట్ లో మాత్రం పాజిటివ్ వచ్చింది. మరి ఆ కస్టమర్ ఇక్కడే డ్రగ్స్ తీసుకున్నాడా లేదా మరి థాయిలాండ్కి సంబంధించిన వెళ్ళి వచ్చినటువంటి కస్టమర్ గా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడా లేదా పబ్బుకు వచ్చిన అనంతరం డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు, ఇదే పబ్బు ఆలివ్ బిస్ట్రో సంబంధించిన పబ్బు లోపల నిన్న జరిగిన పార్టీ కూడా ఇదే లోపల జరిగింది. వీళ్ళు పేరుకు మాత్రం మనం చూడవచ్చు బోర్డు మాత్రం పెడుతున్నారు, కానీ దానికి సంబంధించిన నిబంధనలు మాత్రం పాటించడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ అందరూ వచ్చిన సందర్భంలో వారికి కొన్ని కీలకమైన గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మరి డ్రగ్స్ అంటే పార్టీలకు వస్తున్నటువంటి వాళ్ళు, అంటే పబ్బులకు పార్టీలకు వస్తున్న వాళ్ళు ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది వాళ్ళు అంటే సరిగా సమాచారం ఇవ్వడం లేదని కూడా మనకు ఆ లోపం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. వీ హ్యావ్ జీరో టాలరెన్స్ అండ్ significant policy towards illegal drugs and possession, consumption of narcotic drug of illicit substances at this property will lead a legal proceedings అనే బోర్డును ఒక నోటీస్ బోర్డును అయితే పేరుకు మాత్రం ఏర్పాటు చేశారు, కానీ వాళ్ళు మాత్రం ఈ పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ గత సంవత్సరం కూడా ఇదే పబ్లో నిర్వహించిన దాడుల్లో కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. 2 సార్లు దాడులు నిర్వహించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో మరి దీనిపైన స్పెషల్ ఫోకస్ పెంచారు. నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎవ్రీ వీకెండ్ కూడా ఈ అనుమానం ఉన్నటువంటి పబ్ల పైన కూడా వరుస దాడులు నిర్వహిస్తున్నారు. దాదాపు 22 మందికి టెస్టులు నిర్వహిస్తే వీరికి ఒకరికి థాయిలాండ్కు వెళ్ళి వచ్చిన ఒక కస్టమర్ కూడా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి మిగతా కస్టమర్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, మరి ఈ థాయిలాండ్ నుంచి వచ్చిన కస్టమర్ ఇక్కడే తీసుకున్నాడా, డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ కొనుగోలు చేశాడు, ఎవరు విక్రయించారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నార్కోటిక్ బ్యూరో పోలీసులు మొత్తంగా ఈ హైదరాబాద్ సంబంధించిన పబ్ల పైన కూడా ఫోకస్ పెంచారు. డ్రగ్స్ ఫ్రీ సిటీ చేసే లక్ష్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటుగా ఇటు పబ్స్ ఇతర ప్రాంతాల్లో కూడా వీరు నిఘా పెంచినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే డ్రగ్స్ ఫ్రీ సిటీ చేసేందుకైతే వరుస దాడులు నిర్వహిస్తున్నారు. వీకెండ్ లో పబ్బులకు వస్తున్నటువంటి కస్టమర్ల పైన నిఘా పెట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి విక్రయాలు చేస్తున్నారు, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, వీళ్ళకు డ్రగ్స్ పెడ్లర్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఇటు స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో ఈ దాడులు అయితే వరుసగా కొనసాగుతున్నాయి. నిన్న జరిగినటువంటి దాడుల్లో కస్టమర్ కు పాజిటివ్ రావడం, ఇతర పబ్బుల్లో కూడా వరుసగా ఈ అంటే తనిఖీలు రెగ్యులర్ గా కూడా చేస్తున్న నేపథ్యంలో మరికొంత మంది దర్యాప్తు అనంతరం కూడా వీరికి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక,
రైట్ సాగర్, ఇన్స్టాంట్ పరీక్షల్లో 20 మందికి చేయగా ఒక్కరికే పాజిటివ్గా వచ్చింది. అయితే మరి అక్కడ గ్రూప్గా అయితే జరిగినట్టుగా అనుకోవాలో, ఇదంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం. పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? అసలు ఆ పబ్లోనే జరిగిందా డ్రగ్స్ పార్టీ, లేకపోతే ఆ ఒక్కరే బయట క్యారీ చేస్తారా? ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, ఖచ్చితంగా అంటే వీళ్ళందరూ గ్రూప్గానే పార్టీకి వచ్చారు. ఈ పార్టీకి పాల్గొన్న వారు మిగతా వాళ్ళకి మాత్రం ఈ టెస్ట్లో పాజిటివ్ అనేది రాకపోవడంతో మరి థాయిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా థాయిలాండ్కి వెళ్ళిన సందర్భంలో డ్రగ్స్ తీసుకున్నాడు? ఎందుకంటే డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ అనేది 2-3 నెలలుగా బాడీలో డ్రగ్స్ అనేది ఉంటే మాత్రం 3 నెలల వరకు కూడా పాజిటివ్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పబ్బుకు వచ్చిన అనంతరం తీసుకున్నాడా, పబ్బుకు రాకముందే తీసుకున్నాడా, ఒకవేళ తీసుకున్నా కూడా ఎక్కడి నుంచి ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అతని స్నేహితులకు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, వారికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు ఉంది. ఈ దర్యాప్తు అనంతరం ఆ కస్టమర్కి సంబంధించిన పూర్తిస్థాయి డీటెయిల్స్ సేకరించిన అనంతరం డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఎక్కడ డ్రగ్స్ సేవించాడు అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం ఈ కేసులో కీలక అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది రాధిక. థ్యాంక్ యూ సాగర్.